Hi friends, question paper number 98 SBI Clerk Mains. మీరు నిన్న ఈ పేపర్ ఆన్సర్ చేస్తుంటారు. పేపర్ ఇస్ లుకింగ్ లిటిల్ బిట్ లెంగ్దీ బట్ నాట్ టఫ్. ఎస్, ప్రతిదానికి ఎక్కడో చోట కీ ఉంటుంది మిత్రమా. కీ ఎక్కడుందో తెలిస్తే అన్ని ఈజీగానే ఉంటాయి. సో టాపిక్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ టాపిక్ 51 క్వశ్చన్ చూసినప్పుడు మరొకసారి మీరు మీ యొక్క సిస్టంలో చూస్తున్నారు. ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రడక్షన్ మిస్ అవుతోంది. ఇంట్రడక్షన్ మనల్ని అడుగుతూ ఉన్నాడు. చాలా జనరల్గా పేపర్ చదవకుండానే కొన్ని ఎలిమినేట్ చేద్దాం, క్వశ్చన్ చదవకుండా. తర్వాత క్వశ్చన్లోకి వెళ్దాం. ఎస్ మిత్రమా, పూర్తిగా చదివి చేసినట్లయితే సమయం సరిపోదు. అందుకోసం మనం ఇక్కడ శ్రీధర్ సిసిలో చాలా వరకు షార్ట్ కట్ మెథడ్స్ మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా మనం షార్ట్ కట్ మెథడ్లు ఎలా చేయాలో చూద్దాం. ఎక్కడైనా మనకి వర్కౌట్ అయిన ప్రదేశంలో మాత్రం టోటల్ పారాగ్రాఫ్ మనం చదువుకోవాలి. ఎస్, దీన్ని చేసేటప్పుడు మిత్రులారా అందరికీ తెలుస్తున్న విషయమే, బికాజ్ అనేటువంటి కంజంక్షన్తో స్టేట్మెంట్ స్టార్ట్ అవ్వదు. కాబట్టి 1 ఎలిమినేటెడ్, 2 ఎలిమినేటెడ్. థర్డ్ వన్ వచ్చినప్పుడు ద బేసిక్ రీజన్ why the despicable practice of manual scavenging still persists in India is because there is negligible or no support by society to eliminate this most inhuman of professions అని అన్నాడు. దాన్ని అలా ఉంచండి. ఫోర్త్ వన్ వచ్చినప్పుడు no support by society to eliminate this most అన్నాడు. వాట్ ఈస్ దిస్ మోస్ట్ ఇన్హ్యూమన్ ప్రొఫెషన్? నీ ఉద్దేశం ఏందయ్యా? నువ్వు దిస్ మోస్ట్ అని ఇక్కడ ఎందుకు వాడావయ్యా? మీరు ఆల్రెడీ పారాజంబుల్లో నేర్చుకుని ఉన్నారు మిత్రమా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రారంభించాలి అన్నట్లయితే అక్కడ ఆ ప్రొనౌన్ ఉండడానికి వీలు లేదు, లేదా కంజంక్షన్తో స్టార్ట్ చేయడానికి వీలు లేదు అని 94, 95, 96 పేపర్లో మనం పారాజంబులు చేసినప్పుడు నేర్చుకున్నాం. కావున ఫోర్త్ వన్లో వాడు అంటున్నాడు దిస్ మోస్ట్ ఇన్హ్యూమన్ అన్నాడు. ఆ దిస్ ఏమిటో మనకు తెలియలేదు, కావున అది ఇంట్రడక్షన్ కాబట్టి నేను ఫోర్త్ వన్ కూడా ఎలిమినేట్ చేస్తున్నాను. అంటే ముందుగా అసలు ఫస్ట్ స్టేట్మెంట్ ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ అవ్వడానికి ఒక అర్హత కావాలి. ఆ అర్హత ఫస్ట్ వన్కి లేదు, సెకండ్ వన్కి లేదు, ఫోర్త్ వన్కి లేదు, థర్డ్ వన్కి అయితే ఉంది. వై ద డిస్పెకబుల్ ప్రాక్టీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ స్టిల్ పెర్సిస్ట్ ఇన్ ఇండియా ఈజ్ నెగ్లిజిబుల్ అండ్ నో సపోర్ట్ బై సొసైటీ అన్నది స్టేట్మెంట్ ఫార్మ్ అవ్వలేదు. అండ్ నో సపోర్ట్ బై సొసైటీ దగ్గర అంటే ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో తేడా ఉంది. ఫిఫ్త్ వన్ దట్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. ఇది మేము ఆన్సర్ చేసే విధానం. ఇది షార్ట్ కట్ మెథడ్. ఫిఫ్త్ స్టేట్మెంట్ ఒక స్టేట్మెంటే ఫార్మ్ అవ్వలేదు, కావున మనం దాన్ని తీసుకోలేము. ఫస్ట్ వన్ సెకండ్ వన్లో బికాజ్తో స్టార్ట్ చేశాడు, తీసుకోలేము. ఫోర్త్ వన్ ఖచ్చితంగా దిస్ మోస్ట్ ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ అన్నాడు. దిస్ ఏంటో నాకు తెలియదు కాబట్టి ఎలిమినేట్ చేశాను. ఇది ఒక పద్ధతి. నాకు థర్డ్ వన్ ఆన్సర్ వచ్చింది, అది కరెక్టే. మరి రెండో పద్ధతి ఏంటండి? ఒక్కసారి బ్లాంక్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ చదువుకుందాం. అవర్ సొసైటీ ఈజ్ స్టిల్ డీప్లీ మైర్డ్ ఇన్ propagating caste and religious prejudices rather than take up the issue in isolation. We need to strike at the root cause, caste prejudice. I wonder how this marginalized community will be able to attain some kind of social mobility. So society గురించి, caste and religious prejudices గురించి, ఐసోలేషన్లో ఉంచడం గురించి, అదేవిధంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని మనం కాంటెక్స్ట్ అంటాం. ఆ కాంటెక్స్ట్కి సూటబుల్ అయ్యేటువంటి స్టేట్మెంట్ కావాలి. కావున థర్డ్ వన్ చదువుదాం. ద బేసిక్ రీజన్ వై ద డిస్పికబుల్ ప్రాక్టీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ స్టిల్ పెర్సిస్ట్ ఇన్ ఇండియా ఈజ్, ఎందుకు ఇప్పటికీ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇండియన్ సొసైటీలో పెర్సిస్ట్ అయి ఉంది అంటే దానికి గల కారణం there is negligible or no support by society to eliminate this most inhuman of professionals. ఇక్కడ సపోర్ట్ కానీ నెగ్లిజిబుల్ సపోర్ట్ ఉంది, లేదా నో సపోర్ట్ ఉంటే కొద్దిగా ఉంది, అది కూడా చాలా చోట్ల లేదు అంటున్నాడు. దిస్ మోస్ట్ ఇన్హ్యూమన్ ఆఫ్ ప్రొఫెషన్స్ అని దీని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ క్యాస్ట్ గురించో ఆ రిలీజియన్ గురించో మాట్లాడుతున్నాడు. వారిని మార్జినలైజ్డ్ కమ్యూనిటీ అని చెప్తూ ఉన్నాడు. కావున ఆన్సర్ అయితే థర్డ్ వన్
కాంటెక్స్ట్ పరంగా వెళ్ళినట్లయితే దట్ ఈజ్ రైట్ వన్. లేదు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలు అక్కడ లేవు కాబట్టి బికాజ్తో స్టార్ట్ అవ్వడం తప్పు. కావున ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయ్యాయి. ఫోర్త్ స్టేట్మెంట్కి వచ్చేసరికి దిస్ ఇన్హ్యూమన్ ఆఫ్ మోస్ట్ ప్రాక్టీసెస్ అన్నప్పుడు అది కూడా కుదరలేదు. ఫిఫ్త్ వన్కి వచ్చినప్పుడు స్టేట్మెంట్ అన్కంప్లీటెడ్గా ఉంది, అది ఇంకా పూర్తి అవ్వలేదు, కావున ఫిఫ్త్ వన్ కూడా నేను తీసుకోలేదు. సో దట్ థర్డ్ వన్ ఈస్ ద రైట్ వన్. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు 52. అగైన్ ఇక్కడ కూడా మనల్ని ఏమడుగుతున్నాడయ్యా, సేమ్ క్వశ్చన్. ఏమడుగుతున్నాడయ్యా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కావాలి అంటున్నాడు. ఎస్, ఒక్కసారి మనం స్టేట్మెంట్స్లోకి వద్దాం. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఆర్ అండర్ సివిల్ కల్టివేషన్ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఇరిగేషన్. చూద్దాం. ఇండియన్ అగ్రికల్చరల్ లో స్కేల్ అండ్ లో ప్రొడక్టివిటీ అనే స్టేట్మెంట్ చదవగా నీకు అర్థం అవ్వాలి. ఇండియన్ అగ్రికల్చర్ అనేది సబ్జెక్ట్ అయితే లో స్కేల్ అనేది వెర్బ్ కాదు, లో ప్రొడక్టివిటీ అనేది వెర్బ్ కాదు. ఫుల్ స్టాప్ పెట్టి సగర్వంగా దాన్ని ముగించావే, ఏ ఉద్దేశంతో ముగించావయ్యా? అది అసలు సెంటెన్సే కాదు కదా, దాన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? గ్రామర్ తెలుసు ఉన్న నాకు తెలుసు, ఇండియన్ అగ్రికల్చరల్ లో స్కేల్ అండ్ లో ప్రొడక్టివిటీకి మీనింగ్ లెస్ అయ్యా, అది సెంటెన్సే అవునప్పుడు దాన్ని నేను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాను? కాబట్టి 1 ఎలిమినేటెడ్. ఇప్పుడు చూద్దాం సెకండ్ వన్ లో. ఇండియన్ అగ్రికల్చరల్ ఈజ్ నోన్ బై, బాగుంది. లో స్కేల్ అండ్ లో ప్రొడక్టివిటీ, ఇది స్టేట్మెంట్ అంటాం. ఎస్, ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ కంట్రీ బిలో 5 acre and 67% farm. వాట్ ఈస్ దిస్? ఇక్కడ మళ్ళా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ గా ఇచ్చి సెకండ్ స్టేట్మెంట్ లో మరొకసారి వెర్బ్ ని ఎగరగొట్టేశాడు. ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ కంట్రీ బిలో 5 acre and 67% farm household survive average. What is that? What is the meaning to the second statement? A meaningless statement again given in the second one, so that second one eliminated. అంటే ఏం చేస్తున్నాం మనం? ఏమయ్యా పారా ఫిల్లింగ్ చేస్తున్నామా, ఇంట్రడక్షన్ ఇస్తున్నామా, ఎర్రర్ లొకేషన్ చేస్తున్నామా? ఇంట్రొడక్షన్ లో కూడా ఎర్రర్సే చూస్తున్నాం. థర్డ్ వన్ about 85% of the operational land holding is below 5 acres and 67% households Indian survive on average land holding on 1 acre. ఏమని అర్థమైందా? మరొకసారి నువ్వు చదువుకో మిత్రమా, ఒక్కసారి చదువుకో. About 85% of the operational land holding is below 5 acres and 67% households Indian survive. ఏమిటండి అది? ఇండియన్ హౌస్ హోల్డ్ సర్వైవ్ అనాలా? ఆన్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఆన్ 1 acre, దాని అర్థం ఏంటండి? అగైన్ మీనింగ్లెస్ కాదు. సో స్టేట్మెంట్ కన్స్ట్రక్షన్లోనే ఎర్రర్ ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా ఎందుకయ్యా మొత్తం అంతా చదువుతున్నావు? పైన పారాగ్రాఫ్ ఇంతవరకు చదవలసిన అవసరం మనకి రాలేదు. ఇప్పుడు మనం ఫోర్త్ స్టేట్మెంట్ లో కూడా ఎర్రర్ లొకేషన్ చూద్దాం. అబౌట్ 85% ఆఫ్ ద ఆపరేషన్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ కంట్రీ. ఆర్ బిలో అన్నాడు, అది ఆర్ బిలో కాదయ్యా, ల్యాండ్ హోల్డింగ్ అన్నావు కాబట్టి ఈజ్ బిలో అయి ఉండాలి. అండ్ 67% యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఆన్ 1 acre ఏంటి? ఈజ్ ఆన్ 1 acre అయి ఉండాలేమో కదా. సో అగైన్ ఫోర్త్ వన్ లో కూడా పోయింది. నేను ఫిఫ్త్ వన్ చదవకుండా కూడా చెప్పచ్చు, ఖచ్చితంగా ఇప్పుడు ఫిఫ్త్ వన్ కరెక్ట్ గానే ఉంటుంది. చదువుదాం. ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై లో స్కేల్ అండ్ లో ప్రొడక్టివిటీ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫిఫ్త్ వన్ లో మొదటి వాక్యం కరెక్ట్ గా ఉంది. అబౌట్ 85% ఆఫ్ ద ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ద కంట్రీ ఆర్ బిలో 5 ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ద కంట్రీ, ల్యాండ్ హోల్డింగ్ కాదు. అందుకే అక్కడ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ కంట్రీ ఆర్ బిలో అంటే తప్పు అనుకున్నాం ఇందాక. అందుకే ఇప్పుడు ఏమన్నాడు? ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ద కంట్రీ ఆర్ బిలో 5 acres and 67% farm households survive. Verb ఇచ్చాడు. farm household subject verb ఇచ్చాడు. on an average land holding of 1 acre. ఈ విధంగా చదువుకున్నప్పుడు ఫస్ట్ వన్ లో ఎర్రర్ ఉంది, సెకండ్ వన్ లో ఎర్రర్ ఉంది, థర్డ్ వన్ ఎర్రర్, ఫోర్త్ వన్ ఎర్రర్. అంటే కరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కావున కన్స్ట్రక్షన్ ప్రాబ్లం లేని ఏకైక స్టేట్మెంట్ ఏమైనా ఉందా అంటే దట్ ఈస్ ఫిఫ్త్ వన్. అదే మన ఆన్సర్ మిత్రమా. అంటే ఏం జరుగుతోంది? నువ్వు డైరెక్షన్ ఏమి ఇచ్చావు, మేమేం చేస్తున్నాం, అదే కదా శ్రీధర్ సిసి అంటే. డైరెక్షన్ తో మనకు పని ఏంటి? వీఆర్ నాట్ గోయింగ్ విత్ ఆన్సర్, వీఆర్ గోయింగ్ విత్ చాయిస్. ఆన్సర్ అవసరం లేదు, ఎలిమినేట్ చేస్తాం.
విచ్ ఈజ్ రైట్ వన్ అది మనం చెప్తాం. ఓకే మిత్రమా, నా క్వశ్చన్ నెంబర్ 53లోకి వెళ్తా. మరి ఇదే విధంగా ఉందో చూద్దాం. ఎస్, the first synthetic plastic was called bakelite and was derived from fossil fuels. Large scale production during Second World War was directed for war effort అన్నాడు. అక్కడ మనకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. డైరెక్టెడ్ ఫర్ కాదండి, డైరెక్టెడ్ టువర్డ్స్ అనాలి. డైరెక్టెడ్ ఫర్ కాదండి, డైరెక్టెడ్ టువర్డ్స్ అనాలి. So first one point. Plastics had their origin in cellulose derivatives. Oh, very good. The first synthetic plastic was called bakelite. Okay. And was derived from fossil fuels. Very good. During the Second World War, large scale production of plastic was directed towards the war effort. ఏదో ఒక విషయం చెప్పినట్టుగా హాయిగా ఉంది. థర్డ్ వన్కి వెళ్దాం. Plastic originates from derivatives. Bakelite was derived from fossil fuels. Large scale of production of plastic was directed towards war effort. దీనికి సంబంధం లేదండి, మూడు రకాలుగా ఇచ్చినాడు. అలా కాకుండా ప్లాస్టిక్కి సెల్యులోజ్ డెరివేటివ్స్ ఉన్నాయని, సింథటిక్ వచ్చి కాల్డ్ అని దాని బేక్లైట్ అని పిలుస్తారని, ఫాసిల్ ఫ్యూల్ సెకండ్ వన్ బాగుంది థర్డ్ వన్ కన్నా. నా ఫోర్త్ వన్కి వెళ్దాం. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ చేయడమే దాంతో స్టార్ట్ చేశాడు. Large scale of production was for war point. For war effort the first plastic bakelite. ఏమిటి పద్ధతి ఏమైనా ఉందా దీనికి? ఎక్కడ వెర్బ్ కనపడుతుందా మీకు అసలు? కాబట్టి ఫోర్త్ వన్ ఎలిమినేటెడ్. థర్డ్ వన్ డ్యూరింగ్ బేక్లైట్ వాజ్ కాల్. వజ్కాల్ ఏమిటండి అసలు? వజ్కాల్ ఏమిటి? వాజ్ కాల్డ్ కదా. కాబట్టి ఫిఫ్త్ వన్ ఎలిమినేటెడ్, ఫోర్త్ వన్ ఎలిమినేటెడ్, థర్డ్ వన్ ఎలిమినేటెడ్. వీ హ్యావ్ ఓన్లీ సెకండ్ వన్. ఒక్కసారి సెకండ్ వన్ చదువుకోండి, ప్రాపర్ స్టేట్మెంట్ కనబడుతుంది మీకు. Plastics had their origin in cellulose derivatives. Point number 1. The first synthetic plastic was called bakelite అంటారు దాన్ని, and was derived from fossil fuels. Second statement కి meaning ఉంది. During the Second World War, large scale production of plastic was directed towards the war effort. However, with the declaration of peace, there was a need to do something about the installed capacity. And so in 1946, Tupperware company came into being. So that my dear friends, first one లో టువర్డ్స్ లేకపోవడం తప్పైతే, థర్డ్ వన్ ఓవరాల్ మీనింగ్ ఏ తప్పైంది, ఫోర్త్ వన్ లో ఫర్ వార్ ఎఫర్ట్ ఫస్ట్ ప్లాస్టిక్ బైక్లైట్ లో ఎర్రర్ కనపడింది, ఫిఫ్త్ వన్ లో వజ్కాల్ కాదయ్యా వజ్కాల్డ్ అనాలి, అది కూడా ఎర్రర్ కనపడింది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ వన్. సో ఇప్పుడు ఒక్కసారి గమనించండి మిత్రమా, ఈ యొక్క టెక్నిక్ ని గమనించండి. ఇంగ్లీష్లో ప్రాబ్లం చేసేటప్పుడు టోటల్ పారాగ్రాఫ్ చదువుకుని, పారాగ్రాఫ్ యొక్క అర్థమంతా తెలుసుకుని, ఆ తర్వాత 5 ఆప్షన్స్ చదువుకుని, 5 ఆప్షన్స్ ద్వారా మనం వెళ్దాము అనుకుంటే తీసుకునే సమయం ఎంత? ఇచ్చిన 5 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ గా ఉందో, ఏది కరెక్ట్ గా లేదో సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోవడం ద్వారా మనం ఆన్సర్ చేస్తే తీసుకునే సమయం ఎంత? సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ట్రై టు అండర్స్టాండ్, ఫర్ ఎవ్రీ మోడల్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఆర్ సమ్ షార్ట్ కట్స్. వాటిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. క్వశ్చన్ నెంబర్ 54 మిత్రమా. ఎస్, 54 లోకి వచ్చిన్నాం. నేను ముందుగా మీకు చెప్పినట్టుగా నేను ఆప్షన్స్ చదువుతాను, తర్వాత మాత్రమే ముందుకెళ్తా. ద పీపుల్ కేర్ అబౌట్. ద పీపుల్ కేర్ అబౌట్. ద పీపుల్ ఏమిటండి? అక్కడే పోయింది. పీపుల్ కేర్ అబౌట్ అంటే సరిపోయింది. ఎస్, పీపుల్ కేర్ అబౌట్ ద నామినల్ వాల్యూ మనీ. నామినల్ వాల్యూ మనీయా? Nominal value money rather than its real value. Nominal value of money rather than its real value అంటే బాగుండే. తప్పు వచ్చింది ఇక్కడ. Workers for instance would be impressed if their wages double in a year. If real money drop అక్కడ కూడా పోయింది మళ్ళా. More than half. సార్ ఫస్ట్ వన్ లో ఎర్రర్స్ కనబడ్డాయండి, పక్కన పెట్టండి. సెకండ్ వన్, the notion that people, very good, బాగుంది. ద పీపుల్ కాదు, ద నోషన్ దట్ పీపుల్ కేర్ అబౌట్ డ్రాప్ బై మోర్ దాన్ హాఫ్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. ఏ పీరియడ్? ఎక్కడ పీరియడ్ అది? ఏ సేమ్ పీరియడ్? అకార్డింగ్ టు దిస్ ఐడియా, వర్కర్స్ ఫర్ ఇన్స్టాన్స్ వుడ్ బి ఇంప్రెస్డ్ ఇఫ్ దేర్ వేజెస్ గెట్స్ డబుల్. కాదండి, సెకండ్ వన్ లో ఎర్రర్ వచ్చింది. మరొకసారి చదవండి.
the notion that people care about drop by more than half during the same period అంటే ఏం పీరియడ్ అది చెప్పాలి కదా. మీరు రాస్తున్నది ఇంట్రడక్షన్ అయినప్పుడు అది ఏ పీరియడ్ మీకు తెలియనప్పుడు సేమ్ పీరియడ్ అని ఎలా చెప్తారు మీరు? ఆ సేమ్ పీరియడ్ ఏమిటో మనకు తెలియదు కదా. కావున సెకండ్ వన్ ఎలిమినేటెడ్. థర్డ్ వన్, ద నోషన్ దట్ పీపుల్ కేర్ మోర్ అబౌట్ ద నామినల్ వాల్యూ, వెరీ గుడ్. వుడ్ బి ఇంప్రెస్డ్ విత్ దేర్ వేజెస్ డబుల్ దాన్ ఇట్స్ రియల్ వాల్యూ, వెరీ గుడ్. Real value of their money were to drop by more than half during the, no, మళ్ళీ ఇక్కడ తేడా వచ్చు. రియల్ వాల్యూ ఆఫ్ దేర్ మనీ were to drop, absolutely wrong. Now I am going to fourth one. The notion that people care more about the nominal value of money, ఒక ఐడియా అది, వాళ్ళు నామినల్ వాల్యూ ఆఫ్ మనీకే ఎక్కువ కేర్ తీసుకుంటారు rather than its real value కన్నా. According to this idea, workers for instance would be impressed if their wages double in a year, adi same period, double in a year, even if the real value of their money were to drop by more than half during the same period అన్నాడు. ఈ సేమ్ పీరియడ్ అన్నాను ఇక్కడ ఎందుకు ఒప్పుకున్నాను? అంతకుముందు ఇయర్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. సో దట్ ఫోర్త్ స్టేట్మెంట్ లో మనకి ఎర్రర్ ఏమీ కనపడలేదు. ఫిఫ్త్ వన్, ద నోషన్ వర్ ఏమిటి? టు డ్రాప్ బై మోర్ దాన్ హాఫ్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్, ఏ పీరియడ్ అది? మళ్ళా సేమ్ ప్రాబ్లం. నువ్వు ముందు ఇన్ ఏ ఇయర్ అని చెప్పి ఆ తర్వాత సేమ్ పీరియడ్ అంటే యాక్సెప్ట్ చేస్తాం కానీ డైరెక్ట్ గా సేమ్ పీరియడ్ అంటే మాకేం తెలుస్తుంది అది ఏ పీరియడ్? అదే కాలంలో అంటే ఏ కాలంలో? ఆ కాలం ఏంటో చెప్పాలంటే ముందు 1 year అని చెప్పాలి కదా. కాబట్టి ఫిఫ్త్ వన్ కూడా ఎలిమినేట్ అయింది. వీఆర్ గోయింగ్ విత్ ద ఫోర్త్ ఆప్షన్. మిత్రమా, మరొకసారి పేపర్ చేయడానికి ప్రయత్నించండి. చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఎస్, just I am eliminating the options by looking for the grammatical mistakes or the construction mistakes. Now let us see 55. Trying to be something that you are not is not possible. Very good. Trying to be something that you are not, అక్కడ దాకా చదివితే అర్థమవుతుంది. నీవు కానిది నీలా ఉందాము అనుకోవడం ఈజ్ నాట్ పాసిబుల్, జరిగేది కాదు. బాగుంది. ద వెరీ వాంట్, ఏ కోరికైనా, ఈజ్ నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ వాంట్ దట్ వీ మైట్ హ్యావ్. ఏ కోరికైనా మరో కోరికంటే గొప్పదేం కాదు, డిఫరెంట్ కాదు. బాగుందండి. ద వెరీ వాంట్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ వాంట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ తెలియదు, తీసే. ట్రయింగ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఈజ్ పాసిబుల్ అంటాడండి, అది పాసిబుల్ కాదు, నాట్ పాసిబుల్. వీ మైట్ హ్యావ్ వాట్, సంథింగ్ దట్ వీ ఆర్ నాట్ ఈజ్ నాట్ పాసిబుల్. ద వెరీ వాంట్ ఈజ్ నో డిఫరెంట్, దేనికన్నా దేని నుండి చెప్పలేదు. నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ వాంట్ దట్ దే మైట్ హ్యావ్, ఎవరు వాళ్ళు, ఈ దే ఎవరు? సో దట్ సెకండ్ వన్ ఎర్రర్, థర్డ్ వన్ ఎర్రర్, ఫోర్త్ వన్ ఎర్రర్, ఫిఫ్త్ వన్ ఎర్రర్. ఒకసారి మళ్ళా ఫస్ట్ వన్ చదువుకుందాం. ట్రయింగ్ టు బి సంథింగ్ దట్ యు ఆర్ నాట్ ఈజ్ నాట్ పాసిబుల్. ద వెరీ వాంట్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ వాంట్ దట్ వీ మైట్ హ్యావ్. సూపర్, ఫస్ట్ వన్ తీసుకోండి. సో మరొకసారి కరెక్షన్ చూస్తున్నాము. 56. However, it is not the case with e-commerce issues అన్నాడు. However, it is not the case with e-commerce issues. చూద్దాం. Yes, 56th one. Negotiate about their implications or many contentious. ఒకసారి చదవండి ఇది. Negotiate about their implications or many contentious issues involved అన్నాడు. పూర్తిగా మిస్టేక్. నెగోషియేట్ అనేటువంటి వెర్బుతో స్టార్ట్ చేశాడు. నెగోషియేట్ అనేటువంటి వెర్బుతో స్టార్ట్ చేశాడు. దేర్ ఇంప్లికేషన్స్ అన్నాడు, ఎవరో తెలియదు నాకు. ఆర్ మెనీ కంటెన్షియస్ ఇష్యూస్ అన్నాడు. ఆ ఇంప్లికేషన్స్ ఏంటో, ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఏంటో అసలు దానికి సంబంధమే లేదు, తీసేయండి. క్లాజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెగోషియేటర్స్ ఫర్ ద ప్రపోజ్డ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. నెగోషియేట్ ఏమిటండి అది? వెర్బుతో కంప్లీట్ చేసావేమిటయ్యా? తర్వాత ఎవరో రావాలి కదయ్యా. కాబట్టి సెకండ్ వన్ ఎలిమినేటెడ్. మెనీ కంటెన్షియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెగోషియేటర్స్ ఫర్ ద ప్రపోజ్డ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ కూడా వెర్బ్ లేదు, లైక్ ఇంప్లికేషన్స్ తో కంప్లీట్ చేశాడు. సో దట్ అది కూడా కాదు. వైల్ దేర్ ఆర్ మెనీ కంటెన్షియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెగోషియేటర్స్ for the proposed regional comprehensive economic partnership, countries at least know what they are negotiating about
అండ్ దేర్ లైక్లీ ఇంప్లికేషన్స్. ఎంత బాగుందో చదువుకుంటే, మళ్ళా చదువుకుందామా? వైల్ దేర్ ఆర్ మెనీ కంటెన్షియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెగోషియేటర్స్ ఫర్ ద ప్రపోజ్డ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, countries at least know what they are negotiating about and their likely implications. Fourth one చాలా బాగుంది చదువుకుంటే. Fifth one చదువుదాం. Countries at least know what negotiate about implications. పోయింది ఇక్కడే. While many contentious is అక్కర్లేదు, అక్కడే వాక్యం పోయింది. సో ఇక్కడ కూడా మనం చదువుతున్నప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ ఒక్కటి చాలా కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటి ఒక సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ గా మనకు బయటపడింది. అవుట్ ఆఫ్ 5లో 4 స్టేట్మెంట్స్ చాలా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి. అవి సెంటెన్స్ గా ఫార్మ్ అవడం లేదు కాబట్టి వాటిని మనం ఎలిమినేట్ చేసాము. ఓన్లీ 4th వన్ మాత్రమే తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 57 మిత్రమా. No doubt there is still a lot of software code to be written. No doubt there is still a lot of software code to be written. చూద్దాం. India is still stuck in the IT realities of yesterday. Statement ki meaning undi. India is still stuck in the IT realities of yesterday. Statement ki meaning undi. It remains in denial about the major transformations in the sector that are taking place along with unprecedented job losses. Deen kuda meaning undi. It remains in denial about the major transformations in the sector that are taking place along with unprecedented job losses. దానికి కూడా మీనింగ్ ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ బాగుంది. ఇలాంటి స్టేట్మెంట్ ఇంకొకటి బాగుంది అనుకోండి, ఇంకొకటి కూడా బాగుంటే అప్పుడు డైలమా వస్తుంది. అలా డైలమా వచ్చినప్పుడు స్టేట్మెంట్ పైన పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. సో ఫస్ట్ వన్ అయితే బాగుంది. రిమైనింగ్ 4లో ఇంకొక స్టేట్మెంట్ బాగున్నా మనం మీనింగ్ లోకి వెళ్ళాలి. గ్రామటికల్ నుంచి కాంటెక్స్చువల్కి వెళ్ళాలి. అంటే మనం ఇప్పటిదాకా 6 బిట్స్ చేసాం, అన్ని గ్రామటికల్ గానే చేసుకుంటూ వచ్చాం, కాంటెక్స్ట్ చదవలేదు ఎక్కడా కూడా. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ యొక్క 57th బిట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రాపర్ గా గ్రామటికల్ గా కరెక్ట్ ఉంది. రిమైనింగ్ 4 స్టేట్మెంట్స్ లో గ్రామటికల్ ఎర్రర్ ఉంది అంటే నో ప్రాబ్లం. లేదు రిమైనింగ్ 4 స్టేట్మెంట్స్ లో మరొక స్టేట్మెంట్ గ్రామటికల్ గా కరెక్ట్ అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ విత్ ద గివెన్ పారాగ్రాఫ్, ద అబోవ్ పారాగ్రాఫ్. ఓకేనా? ఐటీ రియాలిటీస్ ఆఫ్ ఎస్టర్డే సంబంధం ఏమైనా ఉందండి? అసలు దీన్ని ఎవడైనా స్టేట్మెంట్ అంటాడండి? ఫుల్ స్టాప్ ఎండ్ చేశాడు కాబట్టి సెకండ్ వన్ ఎలిమినేటెడ్, గ్రామటికల్ మిస్టేక్. ఇట్ రిమైన్స్ ఇన్ డినయల్ అబౌట్ ద మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్, అన్ప్రెసిడెంటెడ్ జాబ్ లాసెస్. వాట్ ఈజ్ ఇట్? నువ్వు ఇట్తో ఎలా స్టార్ట్ చేస్తావు? చేయలేవు, తీసే. ఇండియా స్టక్ ఇన్ ద ఐటీ రియాలిటీ. ఇండియా స్టక్ కాదు, ఇండియా ఈజ్ స్టక్ అని అనాలి. అలాగే డినైల్ అబౌట్ ద మేజర్ ట్రాన్స్ఫర్మ్ ఇన్ ద సెక్టర్. ఏమిటి మీనింగ్ ఉందా దీనికి? ఇదేమైనా ఒక స్టేట్మెంట్ ఫామ్ అయిందా? డినయల్ అబౌట్ ద మేజర్ ట్రాన్స్ఫార్మ్ ద సెక్టర్. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ డస్ నో మీనింగ్. ఇట్ హ్యాస్ నో మీనింగ్ అట్ ఆల్. డినయల్ అబౌట్ ద మేజర్ ట్రాన్స్ఫార్మ్ ద సెక్టర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ గ్రామటికల్ ఎర్రర్. So 4th one eliminated. Taking place along with unprecedented job losses. No way. It's not taking place along with. Call. So that I am going with the first one. First one is chala bagundi. Chadudam. India is still stuck in the IT realities of yesterday. Oka subject, oka verb tho manchiga erpadindi. It remains in denial about the major transformations in the sector that are taking place along with unprecedented job losses. There is no error at all. Grammatically correct. Remaining 4 are grammatically incorrect, so that my answer is the first one. Come on my dear friends, question number 58. Yes, 58. China's decision to complete the construction of a road. ఇంతవరకు కరెక్టే కదండి? China's decision to complete the construction of a road to a watchtower in the Doklam area, which it had built in 2014, may have triggered. Which it had built in 2014 may have triggered. అయి ఉండొచ్చు. ఓకేనా? అవునండి. మే హ్యావ్ ట్రిగ్గర్డ్ తో కలుపుతున్నాను నేను, ఎందుకంటే అక్కడ కామా ఉంది. ఇన్ డోక్లామ్ ఏరియా చైనా డిసైడ్స్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రోడ్ టు వాచ్ టవర్. చైనా డిసైడ్స్ టు కాదు, చైనాస్ డెసిషన్ టు అయి ఉండాలి. అప్పుడు మే హ్యావ్ ట్రిగ్గర్డ్ సూటబుల్, తీసేయండి. ఇన్ 2014 చైనా డిసైడ్స్ అని ఎలా అంటాం?
2014 పాస్ట్ టెన్స్ అన్నప్పుడు డిసైడెడ్ అనాలి, కాబట్టి దాన్ని కూడా నేను తీసేశాను. ఇక కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రోడ్ టు ఏ వాచ్ టవర్ ఇన్ డోక్లాం ఏరియా ట్రిగ్గర్డ్ కరెంట్ స్టాండ్ ఆఫ్ మే హ్యావ్ ట్రిగ్గర్డ్. 2 ట్రిగ్గర్డ్ ఎలా వాడతావు? 4th వన్ తీసేశాను. చైనాస్ డెసిషన్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డోక్లాం ఏరియా బిల్డ్ ఇన్ 2014 కాదు, బిల్ట్ ఇన్ 2014 పాస్ట్ టెన్స్. సో ఇవన్నీ పాస్ట్ టెన్స్ లో ఉండవలసినవి ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయి కాబట్టి అవి లేవు. మరొకసారి ఫస్ట్ వన్ చదువుతున్నా. చైనాస్ డెసిషన్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రోడ్ టు ఏ వాచ్ టవర్ ఇన్ ద డోక్లాం ఏరియా విచ్ ఇట్ హ్యాడ్ బిల్ట్ ఇన్ 2014 may have triggered the current standoff. Our decision may have triggered the current standoff. So that, my dear friends, I am going with first one. Question number 59. Designers discomfort the discoveries. India mightly uptight the tricolor. So, I am extremely sorry, Master. అది ఎట్టుగా ఏ విధంగానూ కూడా ఒక స్టేట్మెంట్ కాదు. Designers discomfort the discoveries. India mightly uptight the tricolor. సంబంధం లేదండి. This tricolor, India's might. Wow. Tricolor is India's might ఏమో. Wrapping yourself in the flag is offense. అది కూడా పోయిందండి. First one eliminated. Second one eliminated. Emblem invite the unwelcome tricolor. Wrapping yourself has పోయింది. Wrapping yourself in the flag is offense. Yes. India might uprightly about కాదు, అక్కడ ఏదో ఉండాలి. India is అని అన్నారు. Uprightly about right. Decent. 4th one got eliminated. Now, India is mightily uptight about the tricolor. Wrapping yourself in the flag is an offense. I am going with 5th statement. Question number 16. With the gross fiscal deficit GDP ratio breached 3% అన్నాడు. Combining fiscal position of states deteriorated. No. With the gross fiscal deficit GDP ratio breaching 3% అని అక్కడ విత్ కనబడుతోంది కాబట్టి ఇక్కడ బ్రీచింగ్ రావాలి. బ్రీచింగ్ 3%, కంబైనింగ్ అని రావాలి కాబట్టి ఇక్కడ జీడిపి రేషియో బ్రీచింగ్ కాదండి, బ్రీచ్ రావాలి. తీసేయండి. అక్కడేమో బ్రీచింగ్ రావాలి, ఇక్కడ బ్రీచ్ రావాలి. విత్ ద గ్రాస్ ఫస్ట్ వన్ చదువుతున్నాను చూడండి. విత్ ద గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ జీడిపి రేషియో బ్రీచింగ్ 3%, కంబైనింగ్ ఫిస్కల్ పొజిషన్ ఆఫ్ స్టేట్స్ డిటెరియోరేటెడ్. జీడిపి రేషియో బ్రీచ్డ్ ద 3% ప్లస్ హోల్డ్ అని రావాలి. ఇక్కడ 2015-16 అన్నాడు, పాస్ట్ టెన్స్ బ్రీచ్ రావాలి. తీసేయండి. The combined fiscal position of states. The combined fiscal position of states has deteriorated sharply over the last couple of years. Correct. With the gross fiscal deficit GDP ratio breaching the 3% threshold in 2015-16. Correct. Third one చూద్దాం. The combined fiscal position of states, position singular, has deteriorated, present perfect, sharply, verb తర్వాత adverb, over the last couple of years. Very good. For the last couple of years లేదా over the last couple of years, both are correct. With the gross fiscal GDP ratio, breached కాదు, breaching, with ఉంది కాబట్టి breaching రావాలి. The 3% threshold in 2015-16, absolutely grammatically correct. 4th one చూద్దాం. With the gross fiscal deficit GDP ratio breached కాదయ్యా, breaching రావాలి. Breaching the 3% threshold in 2015-16. మళ్ళా ఇక్కడ కంబైన్డ్ రాదు, కంబైనింగ్ ఫిజికల్ పొజిషన్ ఆఫ్ స్టేట్స్ అని అనాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ ద రైట్ వన్. సో ఇప్పుడు మీరు 51 to 60 ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా మనం చేసింది 5 ఆప్షన్స్ లో సెంటెన్స్ ఫార్మేషన్ ఏదైతే కరెక్ట్ గా ఉందో దాని ఒక్కదాన్ని మాత్రమే మనం ఆప్షన్ గా తీసుకుని ఉన్నాం. ఎస్. నౌ 61, 59 చూసామా అండి? వెరీ గుడ్. 61, వెరీ గుడ్.
politicians alone can survive in politics where dash rules the most అన్నాడు. ఎస్, ఇక్కడ మనం గమనించవలసింది ఎవరు రూల్ చేస్తారు. ఇక్కడ రూల్స్ అనేది వెర్బ్ V1 ప్లస్ ఎస్, దాని ముందు ఎవరు రావాలి అంటే సబ్జెక్ట్ రావాలి. ఆ సబ్జెక్ట్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా అదొక నౌన్ అయి ఉంటుంది. అంతేకాదు ఆ నౌన్ థర్డ్ పర్సన్ సింగులర్ అయి ఉంటుంది. అప్పుడు మాత్రమే నువ్వు వెర్బ్ ప్లస్ ఎస్ అనగలవు. సింగ్స్ అన్నావు అంటే ముందు ఎవరు ఉండాలి? థర్డ్ పర్సన్ సింగులర్. రైట్స్ అన్నావు అంటే ఎవరు ఉండాలి? థర్డ్ పర్సన్ సింగులర్. అంటే అక్కడ ఒక నౌన్ ఉండాలి, ఆ నౌన్ థర్డ్ పర్సన్ సింగులర్ అయి ఉండాలి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. కాబట్టి నౌన్ అయ్యే అవకాశము ప్రాక్టికల్ అనేటువంటి అడ్జెక్టివ్ లేదు, నౌన్ అనే అవకాశము ట్రెచరస్ అనేటువంటి అడ్జెక్టివ్ లేదు, నౌన్ అనే అవకాశం ప్రెస్టీజియస్ అనే అడ్జెక్టివ్ లేదు, నౌన్ అనే అవకాశము రూట్ అనేటువంటి ఒక అడ్జెక్టివ్ లేదు. 4 అడ్జెక్టివ్లు కూడా కేవలం అక్కడ సబ్జెక్ట్ పాత్రని పోషించలేవు. సబ్జెక్ట్ పాత్రని పోషించే ఏకైక పదం ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎ ట్రెచరీ. ఎస్, నా ఇప్పుడు చూసుకుందాం. Willy politicians, cunning politicians alone can survive in politics where treachery rules the most. ఇది మోస్ట్, where treachery rules the most. ఆశ్చర్యంగా ఉండవచ్చు, నేను ఏ పదానికి మీనింగ్ చెప్పలేదు, డైరెక్ట్ గా నేను ఆన్సర్ లోకి వచ్చినాను. ఐ వాంట్ ద ఆన్సర్. ఎస్, మరొకసారి చెప్తున్నా, ఎటువంటి పొలిటీషియన్స్ నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ రూల్స్ అనేటువంటి వెర్బ్ యొక్క ఎస్ వచ్చినప్పుడు దాని ముందు ఖచ్చితంగా నౌన్ రావాలి అనేటువంటి పదం వచ్చినప్పుడు ఎస్, ప్రాక్టికల్ ఏఎల్తో ఎండ్ అయింది, ట్రెచరస్ ఓయుఎస్, ప్రెస్టీజియస్ ఓయుఎస్, రూడ్ అది కూడా అడ్జెక్టివే. వాటేవి కాకుండా కేవలం ఏం తీసుకున్నాను నేను? విల్లీ అండ్ ట్రెచరీ. ఒక్కసారి చూడండి, వేర్ ట్రెచరీ రూల్స్ ద మోస్ట్. ట్రెచరీ అనేటువంటి సింగులర్ వచ్చింది కావున రూల్స్ వచ్చింది. ట్రెచరస్ రూల్స్ అని అనలేం, ప్రెస్టీజియస్ రూల్స్ అని అనలేం. అది రూల్ అనేది నౌన్ కాదు. RULE రూల్, రూల్డ్, రూల్డ్ అది వెర్బ్, దానికి ఎస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముందు నౌన్ రావాలి. వాక్యం అయింది. దట్ ఈస్ థర్డ్ వన్. 62 మిత్రమా, I am not dash about your success because your dash approach to study అన్నాడు. ఎటువంటి అప్రోచ్? డిసప్పాయింటింగ్ అన్నాడు. అంటే టోటల్ గా నెగిటివ్కి వెళ్ళిపోండి, టోటల్ నెగిటివ్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనం గమనిస్తున్నాం, ఎస్, ఐఎమ్ నాట్ డిస్పైర్డ్ అని అనలేం. రెగ్యులర్ అప్రోచ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు, మేబీ రెక్లెస్ అయి ఉండాలి. లేదు, సరిగా లేదు అన్నాడు కాబట్టి పెర్ఫెక్టరీ అవ్వాలి. అంటే ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అని అర్థం. పెర్ఫెక్టరీ, సరిగ్గా నువ్వు లేవు, ఇర్రెగ్యులర్ గా ఉన్నావు అంటాం. కాబట్టి ఒక్కసారి నేను 4th ఆప్షన్ లోకి వెళ్తా. ఐఎమ్ నాట్ ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ సక్సెస్. నీ విజయం పట్ల నాకైతే ఎటువంటి ఆశలు లేవు. బికాజ్ యువర్ పెర్ఫెక్టరీ అప్రోచ్ టు స్టడీ, నువ్వు సరి అయిన పద్ధతులు అవలంబించట్లేదయ్యా, అది నాకు చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది అన్నాడు. యువర్ ఇర్రెగ్యులర్ అప్రోచ్ ఏదైతే ఉందో అది చాలా డిసప్పాయింట్ గా ఉంది అన్నాడు. అంటే మనకి మీనింగ్ రీచ్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 4th ఆప్షన్. రండి మిత్రమా, 63 చూద్దాం. విల్ బి డాష్ కట్ ఇన్ వాటర్ సప్లై అన్నాడు. సో కట్ ఉంటుందా ఉండదో చూద్దాం. డ్యూ టు ఎనఫ్ రైన్ఫాల్ ఉంటే సబ్స్టాన్షియల్ కట్ ఎందుకు ఇస్తాం? మీగర్ ఉంటే లీస్ట్ కట్ ఎలా కుదురుతుంది? మీగర్ అంటే సరిపోదని. కావున డ్యూ టు సఫిషియంట్ రైన్ఫాల్ దిస్ ఇయర్ దేర్ విల్ బి నో కట్ ఇన్ వాటర్ సప్లై. సఫిషియంట్ గా వాటర్ రైన్ఫాల్ ఉంది కాబట్టి దేర్ విల్ బి నో కట్. సర్ప్లస్ గా ఉంటే అబండెంట్ కట్ అలా వేస్తాం, స్కేర్స్ గా ఉంటే మినీ కట్ అని అసలు ఎలా అంటావు, కాబట్టి అనలేవు. సో దట్ యు ఆర్ గోయింగ్ విత్ డ్యూ టు సఫిషియంట్ రైన్ఫాల్ దిస్ ఇయర్ దేర్ విల్ బి నో కట్ ఇన్ వాటర్ సప్లై. క్వశ్చన్ నెంబర్ 64 మిత్రమా, రాధాస్ ఏముంటుంది? పర్ఫార్మెన్స్ అందామా? అథ్లెటిక్స్ లో ఉండదాన్ని. అథ్లెటిక్స్ లో చేసేదాన్ని పెర్ఫార్మెన్స్ అని అనలేం, అలాగే రిచ్ మనీ అని అనలేం. రాధాస్ డిఫీట్ బాగుంటే రిచ్ రిజల్ట్స్ రావు. ఇది రాధ యొక్క బిహేవియర్ కాదు, రిచ్ అప్రిషియేషన్ కాదు. రాధాస్ ఎక్సలెన్స్ అయి ఉండాలి. అటువంటి సందర్భంలో వచ్చేటువంటివి కూడా రిచ్ డివిడెండ్స్ వస్తాయి. సో దట్ గో విత్ 4th ఆప్షన్. రాధాస్ ఎక్సలెన్స్ ఇన్ అథ్లెటిక్స్ yielded rich dividends as she got a scholarship. Radha's excellence in athletics yielded rich dividends as she got a scholarship.
That is the fourth option. Question number 65, Mitrama. The war dash immediately after the ceasefire proposal was dashed bilaterally. Yes. The war ended. Agipoyindi anukundam. Agipoyindachchu. Immediately after the ceasefire proposal was accepted. ఎప్పుడైతే ceasefire proposal ని ఇరు పక్షాలు bilateral గా accept చేశాయో war was ended. The war ended. That is third option. 66. Paragraph 1, paragraph 2, paragraph 3 అని అడుగుతున్నాడు. Paragraph 4, paragraph 5, 6. Yes. New growth category అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. క్వశ్చన్స్ అన్ని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. న్యూ గ్రోత్ కేటగిరీ అన్నాడు. మోడర్న్ రిటైల్ అవుట్లెట్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. మోడర్న్ రిటైల్ అవుట్లెట్. ఆ తర్వాత వాచ్ అవుట్ ఫర్ పారాగ్రాఫ్ 6 లో వాచ్ అవుట్ ఫర్ అన్నాడు అంటే ఏమిటి అంటున్నాడు. 69 లోకి వెళ్తాం. సర్టెన్ అమౌంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ఒక్కసారి పారాగ్రాఫ్ చదువుకుందాం. త్వరలో మనం చేయబోయేటువంటి స్పెషల్ క్లాస్ లో పారాగ్రాఫ్ ఏ విధంగా ఈజీగా చేయాలనే విషయం టెక్నిక్స్ నేర్చుకుందాం. అదేవిధంగా మనకు తెలుసు రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్ లో 15 to 20 మార్క్స్ వరకు కేవలం ఆర్సీల మీద వస్తున్నాయి. అటువంటి ఆర్సీస్ లో మార్కులు ఈజీగా గెయిన్ చేయడం అనే విషయం మీద మనం అతి తొందరలో మాట్లాడుకుందాం. అయితే ముందుగా పారాగ్రాఫ్ 1 లో ఏముందో చెప్తాను చూడండి. ఆర్గనైజ్డ్ రిటైల్ హ్యాజ్ ఫ్యూయల్డ్ న్యూ గ్రోత్ కేటగిరీస్ లైక్ liquid hand wash, breakfast cereals and pet food in the consumer goods industry, accounting for almost 50% of their sales, said data from market search firm Nielsen. The figure showed some of these new categories got more than 40% of their business from modern retail outlets. The data also suggests how products in these categories reach the neighborhood kirana stores after they have established themselves in modern trade. Yes. ఇవన్నీ ముందుగా బిగ్ మార్కెట్ లోకి వస్తున్నాయి, నెమ్మదిగా పక్కనే ఉన్నటువంటి కిరాణా కూడా పోతున్నాయి. ఇవే వీటినే మోడర్న్ రిటైల్ అవుట్లెట్స్ అన్నాడు. మన క్వశ్చన్ లో అడిగి ఉన్నాడు వాట్ ఈజ్ మోడర్న్ రిటైల్ అవుట్లెట్ అని. ఆ మోడర్న్ రిటైల్ అవుట్లెట్ అంటే దాని అర్థం ఏంటంటే అంటే కిరాణా స్టోర్ అని అర్థం వచ్చింది. పారాగ్రాఫ్ 2. While grocers continue to be an important channel for the new and evolving categories, we saw an increased presence of high-end products in modern trade. Premium products in laundry detergents, dishwashing, car air fresheners and surface care increased in availability through this format as these products are aimed at affluent consumers. Affluent consumers means wealthy consumers who are more likely to shop. What? In supermarket, hypermarket outlets and who are willing to pay more for specialized products. Now I am going with paragraph 3. Some other categories that have grown exceptionally and now account for the bulk of the sales from modern retail are frozen and ready to eat foods, pet food, diapers, pre and post wash products, hair conditioners and high end shaving products besides others. In the evolution of modern trade, our growth in this channel has been healthy as it is for several other categories. Modern retail is an important part of our business, said Managing Director Kellogg India. What modern retail offers to companies experimenting with new categories is the chance to educate customers, which were not the case with a general trade store. Category creation and market development start with the modern trade, but as more consumers start consuming this category, they penetrate into other channels. ఒక్కసారి దాన్ని అలవాటు పడ్డామా అన్ని ఛానల్స్ లోకి ఆ ప్రొడక్ట్ తీసుకొస్తారు. Said President Food and FMCG category Future Group, the country's largest retailer, which operates stores like Big Bazaar. But a point to note here is that modern retailers themselves push their own private brands in these very categories and can emerge as a big threat for the consumers goods and food companies. For instance, Big Bazaar's private label Clean Mate
is hugely popular and sells more than a brand like Harpic in its own stores. So there is a certain amount of conflict. దీని గురించి ఎంత క్వశ్చన్ అడిగాడు. And competition that will play out over the next few years, which the FMCG companies will have to watch out for. Yes, one more time. So there is a certain amount of conflict and competition that will play out over the next few years, which the FMCG companies will have to watch out for. దీని గురించి కూడా క్వశ్చన్ అడిగాడు. Said KPMG's executive director. In the past, there have instances of retailers boycotting products from big FMCG players on the issue of margins. But as modern retail becomes increasingly significant for pushing new categories, experts say we could see more partnerships being forged between retailers and FMCG companies. Market development for new categories takes time, so brand wars for leadership and consumer franchises will be fought on the modern retail platform. A new brand can overnight compete with established companies by tying up with few retailers in these categories, President Future Group added. The new growth categories are అనేటువంటి ఫస్ట్ క్వశ్చన్ మన ముందుకు వచ్చింది. First question is this one. Which of the following is being referred to as a new growth category అని మనల్ని 66 లో అడుగుతున్నాడు. సోప్ కేక్ కాదు, ఫ్రెష్ ఫ్రూట్ కాదు, లిక్విడ్ హ్యాండ్ వాష్. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. 67. Come on my dear friends. Which of the following is being referred to as modern retail outlet అన్నాడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం మోడర్న్ రిటైల్ అవుట్లెట్ అనే దాన్ని కిరాణా స్టోర్ గా తీసుకున్నాడు. ఒక్కసారి మళ్ళీ మనం పైకి వెళ్ళి చూద్దామా? చూడవలసిన అవసరం ఉందా? ఎస్, మరొకసారి చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్. సూపర్ మార్కెట్ మోడర్న్ రిటైల్. The figure showed some of these new categories got more than 40% of their business from modern retail stores. The data is how products in these can reach their neighborhood kirana stores or they have stopped themselves in modern trade, so that modern retail trade in the kirana store కాదండి, that is supermarket. That is the fifth option. అందుకోసమే చదవడం జరిగింది. 68. ముందుగా మోడర్న్ ట్రేడ్ లోకి వెళ్తాయి, తర్వాత కిరాణా షాపులకు వస్తాయి అంటున్నాడు. Now I am going to 68. వాచ్ అవుట్ ఫర్ అంటున్నాడు. దేని గురించి వాచ్ అవుట్ చేయాలి? డిమాండ్ జస్టిస్, అవాయిడ్ కాన్ఫ్లిక్ట్, బీ ఆన్ ద అలర్ట్ అయి ఉండొచ్చు. ఎందుకని? ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఏవైతే ప్రొడక్ట్ తయారు చేస్తున్నాయో వాటికి కాంపిటేటివ్ ప్రొడక్ట్ గా కన్సర్న్ మోడర్న్ రిటైలర్స్ కూడా తయారు చేస్తున్నారు. లైక్ బిగ్ బజార్ తయారు చేసినట్టుగా, క్లీన్ మేట్ గా. కాబట్టి వీళ్ళు వాచ్ అవుట్ ఫర్ అంటే అర్థం ఏంటంటే అలర్ట్ గా ఉండాలి అని అర్థం. దట్ ఈస్ అ థర్డ్ వన్. నౌ 69. Which of the following is being referred to as certain amount of conflict? అదే ఇందాక మాట్లాడుకున్నాం, మరొకసారి చూద్దాం. రిటైలర్ సెల్లింగ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్ విత్ ప్రొడక్ట్స్ ఆఫ్ కంపెనీస్, అదే కాన్ఫ్లిక్ట్. బిగ్ బజార్ వాడి క్లీన్ మేట్ అనేది అమ్ముతూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం సమ్ ఎఫ్ఎంసీజీ కంపెనీల యొక్క ప్రొడక్ట్ తో పాటుగా తన ప్రొడక్ట్ ఓన్ గా అమ్ముకుంటున్నాడు. దీనివల్ల ఆ రెండింటి మధ్య ఏం కనబడుతుంది అంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్, నో డౌట్ ఎట్ ఆల్. 70th one లోకి వెళ్దాం. Yes, Mitrama. The new growth category product reach first the neighborhood kirana shop? No. Account for less than 25%? No. Reach all the outlets? Almost no. First became popular in modern trade outlets before reaching kirana shops. The first question lo cheppukunnam. Munduga ivi ekkada untayi? Modern trade lo untayi, modern retail shop lo untayi, aa tarvata super markets lo untayi, ఆ తర్వాత మాత్రమే కిరాణా షాప్ కు వస్తాయి. కావున ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 71 మిత్రమా. Which of the following is not true in the context of the passage? అంటే ఏదో ఒకటే ట్రూ కాదు అంటున్నాడు. క్లీన్ మేట్ is a product of an organized retailer. Correct.
Some retailer don't give some products if the profit margin is not good. Correct. A new brand can never quickly displace. No, can quickly displace. Third one, error. Kirana store still remains an important channel. Correct. In future, there will be more partnership between retailers and FMCG companies. Correct. So, which is wrong one? Third one. Third one, varakasari chadutunna. A new brand can never quickly displace an established brand that can quickly replace an established brand. So, the third option. Now, question number 72, Mitrama. Yes. Which of the following categories have become very popular through sales from modern retail stores వల్ల ఎవరు బాగా పాపులర్ అయ్యారు అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ఫ్రోజన్ ఫుడ్స్. వాటి వల్ల ఎక్కువగా ఫ్రోజన్ ఫుడ్స్ అమ్ముడవుతున్నాయి. 73. విచ్ క్లాస్ ఆర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు షాప్? హైపర్ మార్కెట్ ఎవరు కొంటారండి? రిచ్ కన్జ్యూమర్స్ కొంటారు. దానివల్ల క్వశ్చన్ దానివల్ల చదవడం మనం అంత అవసరమా? చాలా ఈజీ క్వశ్చన్. 74. Which of the following advantages do modern retail outlets provide for new categories of products as compared to general trade sectors? One more time. Question number 74. Which of the following advantages do modern retail outlets provide for new categories of కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు మోడర్న్ రిటైల్ అవుట్లెట్స్ ఎటువంటి అడ్వాంటేజెస్ ని ప్రొవైడ్ చేస్తాయి? హయ్యర్ ప్రాఫిట్ మార్జిన్, ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూ ప్రోడక్ట్. ఏ న్యూ ప్రోడక్ట్ వచ్చినా ఈ యొక్క మార్కెట్లో కొత్తగా సూపర్ మార్కెట్లో పెట్టినట్లయితే అది మంచి అడ్వాంటేజ్ ని ప్రొవైడ్ చేస్తుంది. కాంపిటీషన్ విత్ సిమిలర్ ప్రొడక్ట్స్ నో. బెటర్ ప్యాకింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ నో. ప్రొడక్ట్స్ ఎట్ మచ్ లోవర్ ప్రైస్ కాదండి. ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూ ప్రొడక్ట్స్ అనేది అక్కడ చాలా ఈజీగా జరుగుతుంది రాదర్ దాన్ జనరల్ ట్రేడ్ స్టోర్ లో కన్నా. 75. సో ఏ కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయాలన్నా ముందుగా సూపర్ మార్కెట్ లో లాంచ్ చేస్తారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత నైబరింగ్ కిరాణా షాప్స్ కి తీసుకొస్తారు. నా క్వశ్చన్ నెంబర్ 75. డాష్ పెనట్రేట్ ఇంటూ అదర్ ఛానల్స్. ఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ ఛానల్? ప్రొడక్ట్ ఛానల్ కాదు, కంపెనీ కాదు. ఛానల్స్ అంటే కిరాణా షాప్స్ ఇవి వస్తాయి. కాబట్టి ఇవేమీ కాదండి. ఐఎమ్ గోయింగ్ విత్ నన్. ఫిఫ్త్ ఆప్షన్. ఛానల్ ఏంటి అని అడిగాడు వాడు. వెరీ గుడ్. 76. వా, ఈసారి ఏం కావాలండి దీనికి? 76 లో ఎండ్ పార్ట్ కావాలి. ఒకసారి ఎండ్ పార్ట్కి వెళ్ళడానికి ముందు మనం ఇందాక ఏదైతే ప్లే చేసామో అదే గేమ్ ఆడడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు పారాగ్రాఫ్ మొత్తం చదువుదామండి. సో ఫస్ట్ వన్ 76 లోకి వెళ్దాము మనం. ఎస్. Either way, their pervasive presence across the world, from the mega cities of the developed world to the urban sprawls of Latin America, to the emergent hubs of Asia and Africa, points to the reality of the developmental challenge they present. బాగుంది. From the mega cities of the developed world to the urban sprawls of Latin America, to the emergent hub of Asia and Africa, pointed to the reality of the development challenge. Poverty is pervasive. బాగోలేదుగా? లాస్ట్ వన్ లో పోయిందిగా, తీసేయండి. దట్ ఈస్ ఎలిమినేటెడ్. మీరు ఎందువల్ల ఎలిమినేట్ చేశారు దీన్ని? poverty is pervasive దగ్గర ఎలిమినేట్ చేశారు. దిస్ వే ఆర్ దట్ వే కాదండి. ఐదర్ వే కరెక్ట్. Their pervasive presence across the world, from the mega cities of the developmental world or developed world, of the developmental world of the urban sprawl of Latin America. పోయిందండి. From the mega cities of the developmental world of the urban sprawl of Latin. Enough ఏంటండి? సో థర్డ్ వన్ కూడా ఎలిమినేటెడ్ సార్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ వన్. ఐదర్ వే దేర్ పెర్వేజ్. ఒకసారి మీకోసం మొత్తం చదువుతాను. Are slums a sign of economic energy and springboards to a better life? As some economists like Edward Glazier have argued, or have they metastasized poverty traps as other content? The jury is still out. Either way, their pervasive presence across the world, from the megacities of the developed world to the urban sprawls of Latin America to
the emergence hubs of Asia and Africa. ఎప్పుడైతే ఆయన అన్నాడు పాయింట్స్ టు ద రియాలిటీ ఆఫ్ ద డెవలప్మెంటల్ ఛాలెంజ్ దే ప్రెజెంట్ అబ్సల్యూట్లీ రైట్ ఓన్లీ వన్. నా దొరికింది అదే విధంగా దొరికిందే చూద్దాం. 77. బట్ PPPs have not worked as well అన్నాడు. బట్ PPPs have not worked as well. Over the last decade, public-private partnership have been the preferred route for infrastructure creation in India. Correct. For the creation of infrastructure India, ఏమండి public-private partnership has ఏమిటండి? have కదండి, తీసేయండి, eliminated. For the last decade, public-private partnerships మధ్యలో have ఏదండి? have ఏదండి మధ్యలో లేదు కదా, తీసేయండి. Second one eliminated, third one eliminated, and our answer is first one, that is third option. Over the last decade, public-private partnerships have been the preferred route for infrastructure creation in India, but PPPs have not worked as well as they were expected to, owing to the poor rate of return for the private sector and other inefficiencies. General గా అయితే మొత్తం చదవనండి, మీకోసం చదువుతున్నా. నాకు సెకండ్ వన్ లో యాజ్ అప్లై చేయడం ఎర్రర్, థర్డ్ వన్ లో హ్యావ్ అప్లై చేయకపోవడం ఒక ఎర్రర్ గా కనపడ్డాయి. కావున ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ థర్డ్ వన్, ఓన్లీ వన్. 78. Yes, in the span of 78, in the span of last decade, in the span of last decade అనలేమండి, పోయింది, ఫస్ట్ వన్ పోయింది. అరౌండ్ ద లాస్ట్ డికేడ్ కాదండి, పోయింది. ఓవర్ ద లాస్ట్ డికేడ్ కానీ ఫర్ ద ఓవర్ ద లాస్ట్ డికేడ్ property prices in tier 2 and 3 cities have been on a steady upward trajectory. Against this backdrop, a move worth pursuing అన్నాడు. కరెక్ట్. సెకండ్ వన్ చదువుతున్నాం చూడండి. అరౌండ్ ద లాస్ట్ డికేడ్, against the backdrop, property prices in tier 2 and tier 3 are on a steady upward trajectory. కాదండి. Against this backdrop, a move worth pursuing is the అన్నాడు. So that I am going with third option. First one, in the span of last decade, absolutely wrong అండి. For the last decade అనాలి లేదా over the last decade అనాలి. So that I am going with third one. 79 మిత్రమా. Old and fragmented అంటున్నాడు సార్. Old and fragmented system that existed earlier is not ideal. In India, now bankruptcy law promulgated last year. కాదు. కామా ఏమిటి? ఇక్కడ కామా లేదు, ఇక్కడ కామా పెట్టినాడు పారాగ్రాఫ్ లో పైన. Much ink has been spilled on discussing its drawbacks. No. First one reason. India's new bankruptcy law promulgated last year, while marking a positive departure from the old and fragmented system that existed earlier, is far from ideal. Full stop to end చేయవయ్యా, అదే కరెక్ట్. Third one, new law on bankruptcy promulgated last year on marking a positive departure from old is further from idea na పోయిందండి. థర్డ్ వన్ కూడా గ్రామటికల్ ఎర్రర్, కన్స్ట్రక్షన్ ఎర్రర్. ఫస్ట్ వన్ కూడా సేమ్ అదే పరిస్థితి జరిగింది. కావున ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ వన్. మీకోసం సెకండ్ వన్ నేను చదువుతున్నాను చూడండి. India's new bankruptcy law promulgated last year, while marking a positive departure from the old and fragmented system that existed earlier, is far from clear. ఇక్కడ ఒక కామా కనబడుతోంది, ఇక్కడ ఒక కామా కనబడుతోంది. That means India's new bankruptcy law is far from ideal. India's bankruptcy law is far from ideal. Much ink has been spilled on discussing. So that, my dear friends, I am going with second one, that is second one. 80th. Come on. Wow. Telecom Regulatory Authority, Telecom Regulatory Authority of India held Telecom Regulatory Authority held an open house discussion on the issue last week, on which about 4/5 of those who spoke were in favor of abolishing interconnection charges
which are collected by, which is collected by కాదు, charges which is collected by telecom. No. Next, if it was left to a popular vote, interconnection usage charges could well be a thing of the past in India. Wow. అలా వదిలేసినట్లయితే అని అంటున్నాడు కాబట్టి ఇమాజినేషన్ అండి. When Telecom Regulator Authority of India held an open house discussion on the issue last week, about 4/5 of those who spoke were in favor of abolishing interconnection charges which are collected by telecom when they terminate calls originate from other countries. If it was left to కాదు, if it were left to అంటే బాగుంటుందని చూద్దాం. If it were left for a popular vote, yes, interconnection usage charges, okay, could well be a thing of the past in India. If telecom regulator holds open house discussion last week, no అండి, థర్డ్ వన్ కాదు, సెకండ్ వన్ కి వెళ్ళండి మరొకసారి. ఇఫ్ ఇట్ వాజ్ లెఫ్ట్ టు ఏ పాపులర్ ఓట్, ఇక్కడ ఫర్ తీద్దామండి, ఇక్కడ హోల్డ్స్ తీద్దామండి, ఇక్కడ లాస్ట్ వీక్ ఉన్నాడు. ఇఫ్ ఇట్ వాజ్ లెఫ్ట్ టు ఏ పాపులర్ ఓట్, ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జెస్ కుడ్ వెల్ బి ఏ థింగ్ ఆఫ్ ద, అలా జరిగి ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేది అంతే. When Telecom Regulator Authority held an open house discussion of the issue last week, about 4/5 of those who spoke were in favor of abolishing interconnection charges which are collected by, correct, which is అన్నాడు కాబట్టి అది తీసేసాం, which are collected by telecom when they terminate calls originating from other networks. That is the second option. 81 ఏమంటాడు 81? In each of the question, will a number of sentences are given which are denoted by 1, 2, 3 and 4. By using all the sentences, you have to frame a meaningful paragraph. The correct order of the sentences is your answer. Correct order లో పెట్టాలి మనం. Now under liberated అంటున్నాడు, దాంతో ఎలా స్టార్ట్ చేస్తామండి? చేయలేం. 3, the trend is irreversible అన్నాడు, దాంతో కూడా స్టార్ట్ చేయనండి. అంటే 1 and 3తో నేను స్టార్ట్ చేయను అని చెప్తున్నాను మీకు. 1, 3తో స్టార్ట్ చేయండి. ఇంకా మిగిలినగా ఏముందండి? 2. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి? 2తో స్టార్ట్ అవ్వాలి. ఇన్ ఇండియా కార్పొరేషన్స్ అంటిల్ రీసెంట్లీ అచీవ్డ్ సక్సెస్ బై అవాయిడింగ్ కాంపిటీషన్ యూజింగ్ ప్రొటెక్టెడ్ అండ్ రెగ్యులేటెడ్ డొమెస్టిక్ మార్కెట్స్. యూజింగ్ ప్రొటెక్టెడ్ అండ్ రెగ్యులేటెడ్ డొమెస్టిక్ మార్కెట్స్. తర్వాత 2 తర్వాత ఎవరు రావాలి? 4 1. బిజినెస్ లీడర్స్ ఆర్ ప్రిపేరింగ్ దెమ్ టు మీట్ కాంపిటేటివ్ ఛాలెంజెస్ అండ్ టు అవాయిడ్ బీయింగ్ స్వెప్ట్ అవే. In India, corporations until recently achieved success by avoiding competition using protected and regulated domestic markets. Now under liberated economy, they are learning to compete domestically and globally. Business leaders are preparing themselves to meet competitive challenges and to avoid being swept away. The trend is reversible. So that my dear friends, I am going with the second one తర్వాత first one కి నేను వెళ్తున్నాను, ఫోర్త్ వన్కి నేను వెళ్ళడం లేదు. సో జస్ట్ రీసెంట్లీ అచీవ్డ్ సక్సెస్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు లిబరేటెడ్ ఎకానమీ ఉంది, దే ఆర్ లెర్నింగ్ టు కంప్లీట్ డొమెస్టికల్లీ అండ్ గ్లోబల్లీ అని చెప్తూ ఆ తర్వాత బిజినెస్ లీడర్స్ ఆర్ ప్రిపేరింగ్ అని అంటున్నాను. అది కరెక్టే మిత్రమా. సో దట్ వీ కెన్ గో విత్ ఫిఫ్త్ ఆప్షన్. 82. Recovery was given inadequate attention and consequently some bank branches, okay, as a result తో మనం స్టార్ట్ చేయలేం. To fulfill the social objectives laid down by the masters of nationalization banks were asked to lend to identify priority sectors. 1990 results showed that the loss-making branches of public sector banks increased from 10,000 to 13,000. And the quantum of losses showed at 3,369 crores. Very good. Recovery was given inadequate attention and consequently some bank branches regularly incurred heavy losses and their parent bodies had to bail them out. Okay. As a result, the bank indulged to extensive lending to borrowers
who had little or no potential to make repayments. అక్కడికి వెళ్ళలేక to fulfill the social objectives laid down. Third one. Banks were asked to lend to identify priority sectors. Very good. As a result, banks were given. Yes, very good. I am going with fourth one. To fulfill the social objectives laid down by the masters of nationalization, banks were asked to lend appalemmani చెప్పాయి. కాబట్టి as a result, banks indulged in extensive lending to borrowers who had little or no potential to make repayments. ఉన్నా లేకపోయినా డబ్బులు ఇచ్చారు. And recovery was given inadequate attention. రికవరీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అందువల్ల 1990 results showed that the loss making branches of public sector banks ఎంత పెరిగాయో చెప్పాడు. కాబట్టి 3-2-1-4. Question number 83. However, తో స్టార్ట్ చేయలేం. Various situational practical changes have taken place over the past 3.5 centuries. This tendency తో స్టార్ట్ చేయలేం. So that I am going with fourth one. Fourth one ఎక్కడుందా అంటే this is the answer. Actually ఇలా ఇస్తాడు. However, తో స్టార్ట్ చేయలేం. Various situational political changes have taken place over the past 3.5 centuries. దేని గురించి మాట్లాడుతున్నాడో చెప్పట్లేదు కాబట్టి అది కాదు. దిశతో స్టార్ట్ చేశాడు కాబట్టి అది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏమై ఉండాలయ్యా అంటే ఫోర్త్ వన్ తో స్టార్ట్ చేసింది అయి ఉండాలి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ వన్. సౌత్ ఆఫ్రికా ఈజ్ ఏ racially divided society since the first European settlers arrived in 1652. Various situational political changes have taken place over the past 3.5 centuries. 1652 అన్నాడు, దానికి past 3.5 centuries అంటే సరిపోయిందండి. However, different rulers and government dealt with the different groups in a compartmentalized manner. This tendency గురించి 3 లో మాట్లాడి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ ఆప్షన్ 4-2-1-3. Now 84. సచే సిస్టంతో నేను స్టార్ట్ చేయలేనండి. దేతో స్టార్ట్ చేయలేనండి. ఈవెన్ వేర్తో నేను స్టార్ట్ చేయలేనండి. కాబట్టి దేంతో స్టార్ట్ చేయగలనండి? ఎవల్యూషన్ ఆఫ్ అంటే సెకండ్ వన్ తో స్టార్ట్ చేయగలను. పోయిందండి. దిస్ ఇస్ ద ఆన్సర్. వన్ మోర్ టైం. సచే సిస్టమ్ అన్నాడు, ఏ సిస్టమో నాకు తెలియదండి, కాబట్టి నేను దాంతో స్టార్ట్ చేయనండి. దే అన్నాడు, దే ఎవరో తెలియదండి, కాబట్టి నేను దాంతో స్టార్ట్ చేయను. ఈవెన్ వేర్ అని మొదలు పెట్టాడండి, దాంతో కూడా నేను స్టార్ట్ చేయలేను, అది కూడా స్టార్ట్ అవ్వదండి. అంటే 4తో స్టార్ట్ అవ్వదు, 3తో స్టార్ట్ అవ్వదు, 1తో స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయ్యేది కేవలం 2 మాత్రమే. 2 ఇచ్చింది కేవలం ఒకే ఆప్షన్ అండి, దట్ ఈస్ 2-4-3-1. ఒక్కసారి చదువుకుందాం. Evolution of performance is more often than not done for the purpose of reward or punishment or past performance. Even where the evolution system దాని గురించి 4లో మాట్లాడాడు. అబ్సల్యూట్లీ రైట్ అండి. 2-4-3-1. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, ఇవి చేసేటప్పుడు మొత్తం చదవవలసిన అవసరం లేదండి. అందులో దేనితో స్టార్ట్ అవుతుందో చూడగలిగితే 2 బిట్స్ ఈజీగా మనకి వర్కౌట్ అయ్యాయి. మళ్ళీ 85th వన్. బట్తో నేను స్టార్ట్ చేయనండి, ఇటుతో నేను స్టార్ట్ చేయనండి, దిస్తో కూడా నేను స్టార్ట్ చేయనండి. అంటే నేను దేంతో స్టార్ట్ చేయాలంటే సెకండ్ వన్తో స్టార్ట్ చేయాలి. అది మచ్ ఆఫ్ ద లిటరేచర్ అండ్ ఆర్గనైజేషనల్ కల్చర్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ కేటగరైజింగ్ టైప్స్ ఆఫ్ కల్చర్స్. ఎస్, ఈ లిటరేచర్ గురించి ఎక్కడ మాట్లాడాడు అంటే 4th వన్లో మా దిస్ లిటరేచర్ ఈజ్ బోత్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్. 2 తర్వాత 4 వచ్చిన ఏకైక ఆప్షన్ ఇన్ఫర్మేటివ్. But categorization schemes are not always helpful in determining what one can do with or about organizational culture. Yes, it has taken the understanding of corporate culture for beyond what used to be called the informal organization. So that I am going with 2-4-1-3. 86th one అండి. Soon after the tsunami had killed, past tense లో ఉన్నప్పుడు పార్లమెంట్ పాసెస్ ఏ బిల్ అని ఎలా అంటామండి? పార్లమెంట్ పాస్డ్ ఏ బిల్ అని మాత్రమే అనాలి. పాసెస్ ఏ బిల్ కాదు, పాస్ ఏ బిల్ కాదు. పార్లమెంట్ పాస్డ్ ఏ బిల్ దట్ ప్రపోజ్డ్ టు సెటప్. ఇన్ఫర్మేటివ్ పార్ట్ కాబట్టి దట్ యూజ్ చేయాలి. ప్రీవియస్ పేపర్ లో మీకు చెప్పుకున్నాను విచ్ ఎక్కడ యూజ్ చేయాలి, దట్ ఎక్కడ యూజ్ చేయాలి. విచ్ ప్రపోజ్ టు సెటప్ కాదండి, ప్రపోజ్ టు సెటప్. సో దట్ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. పాస్డ్ ఏ బిల్ దట్ ప్రపోజ్ టు సెటప్. ఒక్కసారి చదువుకుందాం. Soon after the tsunami had killed thousands of people,
along the coast of southern India, Parliament passed a bill that proposed to set up an institutional mechanism. Absolutely right, going with first option. 87. To go on strike, బాగానే ఉన్నట్టుగా ఉంది. From going on strike, which went on strike చూద్దాం. Denial of wages, forced scientists and teachers at the agricultural universities throughout the country to go on strike is absolutely right. మనం దాన్ని ఫ్రమ్ గోయింగ్ అనో ఫర్ గోయింగ్ అనో ఆన్ గోయింగ్ అనో అనక్కర్లేదు. ఇచ్చిన టు గో ఆన్ స్ట్రైక్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. సో దట్ నో కరెక్షన్ రిక్వైర్డ్. ఫిఫ్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 88 అండి. మోర్ హెల్దియర్ అంటుంది తప్పండి. మోర్ తీసేయండి, హెల్దియర్ మిగులుతుంది. అప్పుడు యాజ్ హెల్దియర్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. మోస్ట్ హెల్దియెస్ట్ రాంగ్ అండి. ఇన్ ఏ సెంటెన్స్ అవాయిడ్ అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ మోర్ అండ్ మోస్ట్. లెస్ హెల్దీ ఆప్షన్ కాదండి, మస్ట్ హెల్దియెస్ట్ కాదండి, ఖచ్చితంగా హెల్దియర్ ఆప్షన్. ఇన్ అన్ అటెంప్ట్ టు పోస్ట్ దేర్ ప్రాఫిట్స్ మెనీ ఎడిబుల్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ have been engaging themselves in propagandas against commonly used oils and promoting exporting and expensive varieties of oils as healthier option. So that I am going with third one. 89 అండి. Which was earlier anywhere అన్నాడు, కానీ రూరల్ మాసెస్ అనేటువంటిది మనుషులండి. సబ్జెక్ట్ అయినప్పుడు హూ రావాలండి. రూరల్ మాసెస్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ రావాలండి. Who were earlier unaware of the luxuries. Conversant కాదండి, unaware రావాలి. So that I am going with fourth one. మరొకసారి రూరల్ మాసెస్ అనేది పబ్లిక్ అండి. హూ అనేది రావాలి, విచ్ రాకూడదు. మాసెస్ ప్లూరల్ కాబట్టి వర్ రావాలి. సో అది అనవేరే తప్ప కన్వర్జెంట్ కాదు. ఒక్కసారి చూద్దాం. థ్యాంక్స్ టు న్యూమరస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, రూరల్ మాసెస్ who were earlier unaware of the luxuries of urban ways of living are now connected to the same లైఫ్ స్టైల్. పూర్వం వారికి తెలియదు, అనవేర్గా ఉన్నారు, కానీ ప్రస్తుతం వారు కనెక్ట్ అయి ఉన్నారు. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. నౌ ఐ యామ్ గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 90 అండి. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ వైల్ మోస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ బిజీ అన్నాడు. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ వైల్ మోస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ బిజీ ఇన్ రీస్ట్రక్చరింగ్ ఆపరేషన్స్. మోస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ వేర్ కాదండి, యాజ్ మెనీ ఇండస్ట్రీస్ కాదు. వైల్ మోస్ట్ ఇండస్ట్రీస్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ బిజీ ఇన్ రీస్ట్రక్చరింగ్ ఆపరేషన్స్, కటింగ్ కాస్ట్ అండ్ ఫైరింగ్ ద ఇండియన్ ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ వాజ్ యాడింగ్ అన్నాడు. కావున మనం కూడా పాస్ట్ టెన్స్ లోకి వెళ్దాం. వైల్ మోస్ట్ ఇండస్ట్రీస్ ఆర్ బిజీ అనకుండా వర్ బిజీ అందాం, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉన్నాడు కాబట్టి. కానీ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ చూసినప్పుడు ఆర్ కరెక్టే అని అనిపిస్తుంది. కానీ దాన్ని వైల్ తో రెండు వాక్యాలని రైట్ డౌన్ చేస్తున్నప్పుడు ఒక స్టేట్మెంట్ లో వాజ్ యాడింగ్ మ్యాన్ పవర్ అనేది కరెక్ట్ అని వాడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రెండవ వరకు కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి మిత్రమా. కాబట్టి వైల్ మోస్ట్ ఇండస్ట్రీస్ వర్ బిజీ ఇన్ రీస్ట్రక్చరింగ్ ఆపరేషన్స్, cutting cost and firing, the Indian pharmaceutical and healthcare industry was adding manpower and given salary hikes. So that is second option. Yes friends, lengthy paper చేసాం, కానీ మీరు గమనించాలి ఎక్కడ పేపర్ ని ఏ క్వశ్చన్ ని కూడా మనం చదవకుండా కేవలం కింద ఉన్న ఆప్షన్స్ ద్వారా మాత్రమే మనం సార్ట్ అవుట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఒకటి టైం సేవ్ అవుతుంది. సెకండ్ వన్ అంత హెవీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, తద్వారా తొందరగా జాబ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో క్లర్క్ మెయిన్స్ లో స్కోర్ తెచ్చుకోవడానికి వీలయ్యే మార్గాలు మనం అన్వేషిస్తున్నాం, మేము ఉంచుతున్నాం. ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా ఉపయోగించుకోండి. దయచేసి ఈ రోజు మీరు చేసిన పేపర్ లో చాలా వరకు ఐటమ్స్ ఎటువంటివి అంటే, ఫైనల్ ఎగ్జామ్ లో 40 మార్క్స్ పేపర్ ఉంటే 30 మార్క్స్ మీరు ఫ్రీగా చేశాక ఒక 10 మార్క్స్ విషయంలో మీరు కొద్దిగా కష్టపడాలి. ఆ 10 మార్క్స్ కి సంబంధించినవన్నీ పేపర్లో ఉన్నాయి. 30 మార్క్స్ పేపర్ ఈజీగా ఉంటుందండి, 10 మార్క్స్ కొద్దిగా టఫ్ ఉంటుందండి. ఆ 10 మార్క్స్ కి సంబంధించిన విషయాలు ఈ పేపర్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీరు మరొకసారి వీలుంటే మనం అనుకున్న మెథడ్ మొట్టమొదటిగా ఒక 10 బిట్లు చేసినాం. ఇంట్రొడక్షన్ అడిగినప్పుడు మనం మళ్ళా పారాజంబుల్ దగ్గరికి వెళ్ళాం. ఇంట్రొడక్షన్ గా ఏది సూటబుల్లో దాన్ని మాత్రమే అప్లై చేశాం. ఏ వాక్యం అయితే ఫార్మేటివ్ గా కరెక్ట్ గా ఉందో
దాన్ని చూస్ చేసుకున్నాం. రిమైనింగ్ 4 ఆప్షన్స్ రాంగ్ అయ్యాయి. అలాగే మరొక మోడల్లో కిందిచ్చిన మూడిట్లో ఏది పర్ఫెక్ట్ గా గ్రామటికల్ గా సూటబుల్ అయితే దాన్నే మనం ఆన్సర్ గా తీసుకున్నాం. పారాజంబుల్డ్ కి సంబంధించిన 1, 2, 3, 4 మోడల్లో కూడా దేనితో మనం స్టార్ట్ చేయొచ్చు అన్న విషయాన్ని గమనించుకుని దాన్ని కూడా మనం చేయడం జరిగింది. అంటే కేవలం మెథడ్ తెలియడం వలన టోటల్ పేపర్ చదవక్కర్ లేకుండా కూడా మనం చేయొచ్చు. ఇందులో ఈజీగా చేసినవి ఏమైనా ఉన్నాయా? ఎస్. ఒకటి ఫిల్లర్స్ ఈజీగా చేయగలిగినాం. 2 పారాగ్రాఫ్ ఏదైతే ఆర్సీ ఉందో అది పూర్తిగా మనకు తెలుసున్నటువంటి సబ్జెక్టే కాబట్టి అది కూడా ఈజీగా అనిపించింది. అలాగే 85 to 90 ఉన్నటువంటి ఫ్రాజల్ రీప్లేస్మెంట్ కూడా మనకు ఈజీగా వర్కౌట్ అయింది. అంటే ఈ యొక్క 10+5+5 20 మార్క్స్ ఈజీగా ఉంటే రిమైనింగ్ 20 మార్క్స్ కి మీ యొక్క స్మార్ట్నెస్ ఉపయోగించాలి. పేపర్ చదవకుండా ఆన్సర్ చేయడం ఎలా? ఇచ్చినటువంటి 5 ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ ఎలా వస్తుంది? కావున మరొకసారి పేపర్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఫిల్లర్స్ కానీ ఫ్రాజల్ రీప్లేస్మెంట్ కానీ ఆర్సీ కానీ చేయవలసిన అవసరం లేదు. పేపర్ మరొకసారి చేయండి. 51 to 60 ఉన్నటువంటి వాక్యాల్లో ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ అడిగి ఉన్నాడు. దానికోసం కింద 5 వాక్యాలు చదవండి. 4 స్టేట్మెంట్స్ చదువుతున్నప్పుడే మీకు అనిపిస్తుంది ఇది ఎక్కడో రాంగ్ గా ఉంది, సబ్జెక్ట్ లేదనో లేదా సింగులర్ ప్లూరల్ ప్రాబ్లం వచ్చిందని అనిపిస్తుంది. వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఒక్క స్టేట్మెంట్ మాత్రం మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అది ఫార్మేటివ్ గా గ్రామటికల్ గా కరెక్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఆ 20 మార్క్స్ వీలుంటే మరొకసారి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్.